8 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ మార్చి 19న భూమికి తిరిగి రానున్నారు. ఈ ఇద్దరు నాసా వ్యోమగాముల తిరుగు పయనం దాదాపు ఖరారైంది. స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో వారు తిరిగి భూమి మీదకు బయలుదేరనున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములకి ముందుంది ముసల పండుగ అంటున్నారు శాస్త్రవేత్తలు. జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి ఇద్దరికి సమస్యలు తప్పవని చెబుతున్నారు. భూమి మీదకు వచ్చిన 24 గంటల్లో ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతూ ఉంటారు. ఇక ఒక వ్యోమగామి అంతరిక్షంలో ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనీమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. ఎర్ర రక్త కణాలు నాశనం చేయడం ద్వారా మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలు తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దీంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. భూమి మీద తాము పెన్సిల్ లేపినా వర్కౌట్ చేసినట్టేగానే ఉంటుందని విల్మోర్ మీడియాకు చెప్పారు. గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని తెలిపారు. భూమిపై పరిస్థితికి సర్దుపోయే క్రమంలో అసౌకర్యంగా ఉంటుందని, శరీరం అంతా భారమైన భావన కలుగుతుందని విల్మోర్ వివరించారు.